ఏలియా. ఎందుకు ఏలియాను జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, నేను తప్పట్టడం లేదు, కానీ పెన్షన్ పుచ్చుకోవాలంటే వచ్చేది. పెన్షన్ పుచ్చుకునేవాడు మీ టైం అవ్వాలి, నాకు అర్థమవుతున్నారు. వచ్చారు, ఇది పెన్షన్ దిగుతున్నాను. మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా పెన్షన్ అందుకుని ఆ పెన్షన్ అందుకున్నాకి మెల్లిగా వెళ్ళి అలా అందరేమో అని ఎప్పుడేమో అని. అందుకే వాళ్ళ ఏరియా గురించి చెప్పాలి. పెన్షన్ల వ్యవహారం ఏరియా దేవుని చేత పిలువబడి నియమించబడి ఎన్నిక చేయబడి తన ప్రజల కొరకు పంపబడిన ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథములో 17వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము ముందు చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును హిస్పీయుడునైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అతనికి నీకు ఆహారము తెచ్చినట్టు నేను కాకోలకు ఆజ్ఞాపించుదునని అతనికి తెలియజేశాను. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు జరుగుతుందా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకి రావడం లేదు, పాత్రలు గట్టిగా వినపడడం లేదు. వారుగా మారాలి, వారుగా మారాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు హల్లెలూయా స్తోత్రాలు జరుగుతుంటే ప్రభు పరమశుడై మన మధ్యకు దిగి వస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. పాటలు కూర్చుండేవాడు పాటలు కూర్చుంటే నేను ఎంత అందంగా పాడుతున్నాను, తేకడ తెస్తున్నానా లేదా, ఆ గుంపులు తిప్పానా లేదా, రాగం సరిగా వచ్చిందా లేదా, ఆ వాయింపు సరిగా ఉందా లేదా, నొక్కేవాడు సరిగ్గా నొక్కారా లేదా, అవి చూసుకుంటే సరిపోతుంది. దేవదూతలు పరలోకంలో ఇవన్నీ నొక్కుతో కూర్చున్నారా? చెప్పండి, ఏం చేస్తున్నారు మరి? చెప్పండి. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని పాట కింద పాడుతుంది. మందిరపు కుమ్మపు కొమ్ములు గణపలు కదులుతున్నాయి. దేవునికి స్తోత్రం. నువ్వు స్తోత్రం చెప్తుంటే ఈ లైన్ కూడా వస్తుంది, ఈ ఊగే లైన్ కూడా వస్తుంది. అంటే ఒకరు కూర్చుని ఊపుతా ఉన్నారు.
పాత్రమ్మ గారు నచ్చిన పాత్ర గారు ఒక ఆయన ఉన్నాడు, మీరు చాలాసార్లు చెప్పాను కదా. నేను పేరు ఇద్దరు చెప్పడం మంచిది కదా. ఆ దగ్గరికి వెళ్ళి ఆ వాయించేవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నేను ఎలా అంటాను ఎలా వాయించాను, ఎలా అంటాను ఎలా వాయించాను, ఎలా అంటాను ఎలా వాయించాను, ఎలా అంటాను ఎలా వాయించాను, ఎలా అంటాను ఎలా. ఈ సిగ్నల్స్ అన్నమాట. పర్లోకంలో ఆ సిగ్నల్స్ ఏమన్నాయా అమ్మా? నార్మలేనా? నీకు పెన్షన్ ఉందా? పెన్షన్ అయిపోయిందిగా కాదా? పెన్షన్ అయిపోయింది కదా. పోతున్నాను మన స్థుతులకి ఆగుదల ఉండకూడదు, అరుగుదల ఉండకూడదు. స్థుతులు చెల్లిస్తూనే ఉండాలి, స్థుతులు చెల్లిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడట? ఏలియా ఎక్కడి నుంచి వస్తాడు? గిలాదు కాపురస్తుడు, గిలాదు నుండి వచ్చాడు. గిలాదు కాపురస్తుల సంబంధీయులు తిష్బీయుడు. ఎవరు? గిలాదులో కాపురం ఉన్న ప్రజలలో ఉన్న తిష్బీయులు. ఆ తిష్బీయులలో నుండి వచ్చిన ప్రవక్త ఏలియా. దేవుడు ఏలియాను ప్రత్యేకముగా లేపాడు. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు లేపాడు అంటే దేవుని రాజ్యములో దేవుని ప్రజలలో వారి మార్గములను చెడగొడుతూ, వారి భక్తిని చెడగొట్టి, వారి ప్రార్థనను చెడగొట్టి, న్యాయ మార్గాలు చెడగొట్టి, అన్యాయమును అక్రమమును విగ్రహారాధనను ఆ దేశంలోనికి కారకుడైనటువంటి ఎవడు? బైబిల్తో చెప్తున్నారండి. కర్మగా అంటే మీకు పాడుతున్నాయా? బైబిల్ చదివిస్తున్నా కానీ అది ఎవరు చదవదా? ఆహాబు ఎవరిని చేసుకున్నాడట? యెజబెల్. యెజబెల్ ఏ ఊరిని? 16వ అధ్యాయం చివరిలో మనకు కనబడుతుంది చూడండి. యెజబెల్ ఎవరితో? మన 29వ వచనం చదివితే బాగా అర్థం అవుతుంది. యోధారాలైన సాయూరుబడిలో 38వ సంవత్సరమున ఉమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలిన ఉమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరిని మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఎవరికి మించినంతగా? చెప్పండి. తన పూర్వీకులందరికంటే, తన తండ్రి కంటే, తన తాత కంటే, తన ముత్తాత కంటే, తన పూర్వీకులైన వారు ఎవరెవరు ఉన్నారు వారందరికంటే ఎక్కువగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తా మర్చిపోతున్నాను. మధ్యాహ్నం కూడిక తర్వాత బాప్తిసాల కార్యక్రమం ఉంది. ఆద్రామ్ గారికి మధ్యలో చెప్పింది, అయినా మర్చిపోయాను. బాప్తిసం పొందుతానని ఒక పేరే నా దగ్గరికి వచ్చింది. మరి ఇంకా బాప్తిసాలు పొందేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు
సిద్ధపడండి, పేర్లు ఇచ్చి ముందుకు వచ్చి కూర్చోవాలి. వాళ్ళు ఉపవాసం ఉండాలి, వెకిలిగా చికిలిగా ఉండకూడదు, భక్తి కలిగి ఉండాలి. బాప్తిస్మ పొందడం అంటే భక్తితో జీవించడానికి నిర్ణయించుకున్న వారే, ప్రార్థనలు అధికంగా ఉండాలని కోరేవారే భక్తి జీవితానికి పాట వేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాహాబు తన పూర్వీకులందరికంటే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించింది. ఆహాబుని గురించి అలాగే వ్రాయబడింది. నీ గురించి నీ పుస్తకములో ఏం వ్రాయబడింది? నీవు ఎలాంటి వ్యక్తివని, చెడుతనము జరిగించావనా? నీ పూర్వీకులకందరికంటే ఎక్కువగా చెడుతనము జరిగించావనా? నీ పూర్వీకుల వలె చెడుతనము జరిగించావనా? నీ పూర్వీకుల వలె కాకుండా మారు మనసు పొందావనా? ఏది వ్రాయబడింది నీ పుస్తకములో? గ్రంథాలు విప్పబడగా ఏముంది? మనకు ఒక గ్రంథం ఉంది, కీర్తన గ్రంథంలో అవి చాలా చోట్ల ప్రస్తావన చేయబడింది. ప్రతి వారికి పుట్టగానే ఒక పుస్తకం పడుతాయి ఆడితో పాటు. ఆడి ఊపిరి పీల్చుకున్నప్పటి నుంచి మొత్తం అంతా వ్రాయబడతాయి. మన గురించి కూడా వ్రాయబడతాయి. మనం అబద్ధం ఆడింది, సత్యం చెప్పింది, మోసం చేసింది, అన్ని 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 నేను ఇప్పటికి ఇంకా మర్చిపోలేని ఒక దొంగతనం ఉంది. 5-6 దొంగతనాలు ఉన్నాయి, అయ్యి మర్చిపోలేదు. మా చిన్నప్పుడు పెద్ద కొట్టు రెండమ్మ గారు కొట్టు. మీరు ఇప్పుడు కళ్ళం కొట్టు ఏదో ఉంటారు, కళ్ళం వెంకటరామయ్య కూతురు. వెంకటరామయ్య ఏమో రెడ్డమ్మకు తమ్ముడు. అందమ్ములు ఇద్దరు మా సీన్ పెట్టినట్టుగా కొట్టేశారు. ఆమె చూసి మా సీనియర్ సువార్తరాజు కాస్త ఏనయ్య అయిపోయాడు. ఇంటి సీను కాదు, కొట్టి సీను. ఆడి కాకుండా ఆడికి కూర్చుంటున్నాడు. సరే మా అమ్మ ఏదో తెమ్మంది, ₹10 తీసుకుని వెళ్ళాను. బెల్లం కేలేదో చెప్పింది. ₹10 చూడలేదు వచ్చేవాడు. ఆయన అలవాటు ఏంటంటే ముందు డబ్బులు తీసుకుని కల్లా పెట్టిలో వేసుకోవడం.
వెళ్ళిన అరగంటకు కానీ చెవుడు కాదు. ఆ జనం అలా చూపే నాకేమండా నాకేమండా అంటే ఈయన గడపేట దగ్గర కూర్చుని తమ్ముడును ఆ తల్లమ్మ ఆ లోపలికి వెళ్ళి లేకుండేవు. తల్లమ్మకు తమ్ముడు రావాలి ఉన్నాడా? ఒకడైతురా నేను ఎరుగు ఒకడు, మనకి ఎంతమంది ఉన్నారు? సాయంత్రం దగ్గర మూల మీద ఉన్న ప్రహారీ గోడలు ఉన్న ఇల్లు ఆడది. కొట్టేమి ఇక్కడ సందులోంచా కొట్టుకి ఇంటికి సందులోంచా మేరమ్మ గారా? మేరమ్మ గారు డ్యూటీ అక్కడేమో. అసలు మేరమ్మ గారు ఉంటుంది కదా, డ్యూటీకి వెళ్ళిపోయాడు. అవునావమ్మా? ఏమో పెన్షన్ కోసం వెయిటింగ్ ఏమో వెళ్ళాను. రెండు గారు దారిగా ఉన్నాయి. ఇంకోటి ఏదో చెప్తుంది మరి బట్ట చోట ఏదో కూర్చో అన్నా. అక్కడే అలాగా కూర్చుండిపోయి బట్టముక్కులుగా 5 నిమిషాలు అయింది. ఎడ్డా చెప్పండి, డబ్బులు చేతిలో ఎవరా ఏమండే? 4 సార్లు అడిగాను. 4వ సారి ఇక డబ్బులు ప్రాక్టీస్ చేయమని అన్నాడు. ప్రాక్టీస్ అక్కడే కూర్చోండి. మరి పసరు పెట్టాలి. బెల్లం కానీ శనగపప్పు కానీ నాకు అన్నాను. బెల్లం మొక్క ఏదో ఇచ్చేసాడు, నోట్లో ఏదో కూర్చొని చదువుతాడు. అంటే డబ్బులు అడగలే. రేచలమ్మ నన్ను డబ్బులు అడగలే. నన్ను డబ్బులు అడగనప్పుడు నేను ఏం చెప్పాలి? అలవాటే ముందు డబ్బులు తీసుకుంటాం. డబ్బులు తీసుకున్నా ఊడికే మా మధు ఆలోచిస్తున్నాడు. అయితే ఏం చేయాలా అని కూర్చున్నా కూర్చున్నా ఇచ్చేసాం కదా బాగా అన్నాడు. వచ్చేది లేచి అరుగు మీదకి వచ్చాను. అప్పుడు అరుగు లేదు, అరుగు మీదకి వచ్చాను. అక్కడ నిలబడ్డాను. గుర్తొస్తుందేమో మళ్ళీ పిలుస్తాడు. మళ్ళీ 10 నిమిషాలు నిలబడ్డాను. ఇంకా జనం వస్తున్నారు. ఆ కలకాలు ఆడిపోతుంది కొట్లు సరే వాళ్ళందరూ తీసుకున్నారు. అప్పుడు మెల్లిగా రెడ్డమ్మ చూసేటట్టు ఒక్కో మెట్టు దిగాను. ఎందుకంటే మళ్ళీ చూసి కాకేస్తాను. మర్చిపోయినా వచ్చాను. పట్టుకుని వచ్చేసాను. అది అవుతాను ఎంత? 10 రూపాయలు. అది రాశాడంటారా లేదా? అది రాశాడా లేదా? రాశాడు. మా నాన్నగారు లాల్చి జేబులోంచి తీసి రాశాడు. చందా సంచులో నుంచి 2 సార్లు తీశాను, అయ్యి రాశాడు. మా నాన్నగారి జేబు నుంచి 2 సార్లు తీశాను, చందా సంచులో నుంచి 2 సార్లు తీశాను. రెండవ కోటి కదా ఒకసారి, ఈ 3 సార్లు కావాలి. నేను నాకు గుర్తులే. లేవులే, దేవుడు అయిపోవాలి. ఇవన్నీ రాశాడా లేదా? మరి ఆయన రాసినప్పుడు నీ రాయడా? అక్కడ లేదా? ఆహాబు యొక్క కుటుంబం యొక్క పరిస్థితులన్నీ వ్రాయబడి ఆహాబును పోషిస్తున్నాడు. తన పితరులందరికంటే యెహోవా దృష్టికి చెడు
తలంపులు, చెడుతనము చేశాను. ఆ చెడుతనములలో పెద్ద చెడుతనం ఏదంటే పెళ్లి. చెప్పండి ఆయన, చెప్పాలి అందరూ మాట్లాడతారు కదా, అంతలో ఏమేం చేసినట్టున్నారు. ఏం చేశాడు? పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకోవద్దాంలే, చేసుకున్న పిల్ల దేవుని నియమం కాదు. ఆమె ఎవరట? ఎఫ్రాయిం కుమార్తె. ఆమె ఏ దేశస్తురాలు? నబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుతున్న సర్వ సంగతి అనుకొని అతను సీదోనీయులకు రాజైన. ఈమె మామూలు అమ్మాయి కాదు. ఎవరి కుమార్తె? రాజుగారి కూతురే. ఏ రాజు? సీదోను రాజు. సీదోను ప్రాంతాలకు ప్రభు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. గుర్తుందా మీకు? గుర్తు చేసుకోండి. తూరు సీదోను ప్రాంతాలు, దేవునికి స్తోత్రం. తూరు సీదోను ప్రాంతాల గురించి ఆయన ఎలుగెత్తి చెప్తున్నాడు, అయ్యో తూరు సీదోనులారా, నేను మీ మధ్య చేసిన కార్యములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సీదోనీయులకు రాజైన యెఫ్తాయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వారికి మ్రొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలును కట్టించిన మందిరమునందు బయలునకు బలిపీఠమును కట్టించెను. మరియు అహాబు దేవతా స్తంభమును నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పాపము పుట్టించెను. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అహాబు మీద దేవునికి కోపం కలగడానికి కారణము అతని భార్య అయిన యెజెబెలు. 76 సీదోనీయుల రాజైన యెఫ్తాయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకోవడం ద్వారా ఆమె తన అత్తవారింటికి ఏం తెచ్చిందంటే సీదోనీయుల దేవత యొక్క బయలు దేవతలను, ఆ విగ్రహములను పూజించేటటువంటి పూజారులను 450 మందిని ఓడబెట్టుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొత్తగా పెళ్ళైనోడు ఎవడైనా కళ్ళమాట తప్ప ఇంకెవరమాట వింటాడా? చెప్పండి. వింటారా? ఏం కలపడం తర్వాత ఆ పెళ్ళమాట ఏంటనుకోండి, అదో తప్పదంట. నిర్మలమ్మ మాకు పెళ్ళయిందండి 77వ సంవత్సరం మే 5వ తారీఖున. మా నాన్నగారు మమ్మల్ని తీసుకెళ్ళాలన్నారు. ఎక్కడే మాకు చాలా సమయం అయిపోయింది. ఎక్కడి నుంచి బస్సు ఎక్కి నెడదోలు వెళ్ళాలి, నెడదోలు నుంచి రైలు ఎక్కి ఎక్కడ లాస్ట్ బస్సు దొరికింది నెడదోలు. బస్సు ఎక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది. అది మా ఆవిడకి కోపం కానీ ఆల్రెడీ చూస్తున్నా అంట. మామూలు సీట్
సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఖాళీగా ఉన్న సీట్లు కూర్చోన్నారు ఓకే అంతే. ఎవరు మాట మొదలైనప్పుడే ఎంతైనా ఐదుగా ఉన్నా అయిపోయింది. నాకు 4 రోజులు నేను ఎత్తలేదు. ఈ పెళ్లి పనులు మందులు వేసుకోవడం అవి చేయడం వల్ల నాకు చాలా చికాకుగా ఉంది. మా నాన్నగారు డబ్బులు ఎన్నో ఇవ్వలేదు. నెడదోల స్టేషన్లో మా ఆవిడకి కనపడకుండా కూల్ డ్రింక్ షాప్ కాడికి వెళ్ళి కూల్ డ్రింక్స్ అవుతున్నాం. వెనకాల వచ్చి కూల్ డ్రింక్ చెప్పిస్తారంటే తాగుతావా అన్న, నువ్వు తాగు అంటే కడగడం ఆగిపోయింది. ఉంటాయి మరి ఆవిడ పుస్తకంలో లేదు నాకు తెలదు కానీ మర్చిపోయేదాము. కానీ ఇక అక్కడి నుంచి రైలు ప్రయాణం. మేము నరసాపురంలో దిగేటప్పటికి తెల్లారి 5:30 అయింది. ఇక అక్కడి నుంచి అక్కడికి చాలా అందుకే పెళ్ళైనని ఆ తల్లి అత్తగారు మా లక్ష్మమ్మకి వాళ్ళు వచ్చాక చెప్తుంది. ప్రస్తుతానికి ఏం తేవడం. మా రైతులమ్మకి వాళ్ళు వచ్చింది వెళ్ళిపోయింది. సంపద తీర్చేది. అదే మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది. ఇల్లు వెళ్ళిపోయాడు. రే ప్రవీణ ఆడేమో మా ప్రవీణేమో నామాశనాలే అన్నాడు. ఆశలు ఏముంది? నామాశనాలే అన్నాడు. ఏమైపోయింది? ఇక ఆహాబు గారు ఎవరి మాట అన్నాడు? యెహోవా మాట. ముందు నేను అర్జెంటుగా పూజ చేసుకోవాలి, నా దేవతా మందిరానికి అర్పించండి. ఇక దేవుడిని మర్చిపోయాడు. బయలు దేవతా మందిరానికి అర్పించేశాడు. ధ్వజస్తంభాలయాన్ని పాటించేశాడు. మన ఇద్దరం పూజలు చేయాలన్నారు. ఇది గమనించండి. విగ్రహారాధికులైన వారు భార్యాభర్తలు ఇద్దరు వీళ్ళు పూజిస్తారు, కానీ క్రైస్తవులు మాత్రం సింగిల్ పూజ. జాగ్రత్త జాగ్రత్త. నువ్వు నీ భర్తతో లేక నీ భార్యతో కలిసి దేవుని సన్నిధికి రాకపోతే దీవెన సంపూర్ణంగా దొరకదు. కుటుంబం వారిగా దేవుని సన్నిధికి ఎవరు రాగలరు? వారు దీవెనకరమైన కుటుంబం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆహాబు కార్యము చూస్తున్నాడు దేవుడు. దేవుని మర్చిపోయాడు ఈ ఆహాబు. కేవలము యజమాని చేసే చెప్పే పనులు మాత్రమే చేస్తున్నాడు. అప్పుడు తిష్బీయుడైన ఏలీయాను పిలిచాడు. ఏలీయాకు ప్రత్యక్షమయ్యాడు. ఏలీయాతో మాట్లాడాడు. నువ్వెళ్ళి ఆహాబుతో ఈ మాట చెప్పు. అప్పుడు ఆహాబు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైనా ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాదు, నేననే మాట కాదు, ఈ సంవత్సరములలో మంచ ఇలలు వర్షమైనలు పడదు అని ప్రకటించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళి ప్రకటన చేయబడింది. ఎవరికి? ఎవరికి? దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని మందిరము విడిచిపెట్టి
దేవుని కార్యమును విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఆరాధించవలసిన మనము ఆయన పనులన్నిటిని ఆయన ఆరాధనను విడిచిపెట్టి ఇష్టానుసారముగా వెళ్ళి అలా ఫలం చెప్పినట్టుగా చేస్తున్నందు చేత దేవుడు ఆ దేశం మీదకి ఆ దేశాన్ని వీళ్ళందరూ పాడు చేసేశారు. ఆ విగ్రహాలతో నింపేశారు కనుక ప్రజలు కూడా పాడైపోయారు కనుక వారి మీదకి ఏం పంపించాడు, ఏం పంపించబోతున్నాడు? భయంకరమైన కరువును. వర్షం పడదు, మంచు పడదు. ఏం పడదు చెప్పాలందరూ? వర్షం పడదు, మంచు పడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనీసం మంచు పడితే గడ్డి అయినా పెరుగుద్ది. గడ్డి పెరిగితే ఆ ఆవులు, మేకలు, గొర్రెలు అవి తింటాయి, అవి పెరుగుతాయి. అవి పెరిగితే కనీసం ఆశలు తెచ్చుకుంటానికి ఉంటుంది. అంటే వేడి వలన భూమి శపించబడుతుంది, పంటలు శపించబడుతున్నాయి, ఆ పుష్పక్షాదులన్నీ శపించబడుతున్నాయి. అన్నిటికీ కరువే, అన్నిటికీ కరువే. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు జరుగుతున్నారు. దేవుని పిల్లలారా, మన జీవితాల్లోనికి కరువు వచ్చిందంటే మనము దేవునికి విరోధులుగా మారిపోయామని గుర్తు. ఏ కరువు వచ్చింది? ఆహారం కరువా, ఆర్థిక కరువా, ఆరోగ్యపు కరువా, మనశ్శాంతి కరువా? ఏ కరువు? అది నీకే తెలుసు, అది నీకే తెలుసు. ఏరియా వచ్చి చెప్తున్నాడు, ఆహాబా 50 సంవత్సరాల్లో వర్షమైనను మంచైనను పడదు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా యొక్క జీవితాన్ని తొంగి చూస్తుంటే అద్భుతమైనటువంటి అనేక కార్యములు కనబడుతున్నాయి. ఇక దేశంలో పంట పడవు, దేశంలో ఆహారం దొరకదు కనుక దేవుడు ఏలియాతో వెంటనే అంటున్నాడు, ఏలియా నువ్వు తూర్పుకు పో, యార్దాను నదికి తూర్పున ఉన్న కెరీతు వాగు దగ్గరకు పోయి ఆ కెరీతు వాగు దగ్గర దాక్కో. సత్యం పలికే వాడిని చంపడానికి వస్తారు, నిజం పలికే వాడిని బాధించడానికి వస్తారు. ఎవరెవరో రావచ్చు, పెద్దలు రావచ్చు, సైన్యం రావచ్చు, పోలీసులు రావచ్చు, ఎవరు వస్తారు. కానీ నువ్వు ఎక్కడ దాగి ఉండు చెప్పండి? కెరీతు వాగు దగ్గర. కెరీతు వాగు దగ్గర. అది ఎక్కడ ఉందట? యార్దానుకు మీరేంటన్నారు చెప్పు. యార్దానుకు తూర్పు అయినట్టుందా? నేను సొంతంగా చెప్పారా? మీరు బళ్ళు ఎలా చదివారు, ఎలా చదువుతున్నారు? అందుకే మీరు మీటింగ్ అయిపోయాక సాయంత్రం మీ మార్కులు లిస్టులన్నీ పట్టినాడు సార్ చూడాలి ఎంత బాగా చదివారు. గాడే నువ్వు కూడా ఏ సబ్జెక్ట్కి వచ్చినాయో గాడినే అన్నారు, నన్ను కదా ఇంకెడంతో గడవాడు అందరూ మార్కులు అవి ఎన్నెన్ని మార్కులు ఇచ్చారు. బళ్ళు ఏమన్నారు? నీ ఇంజనీరింగ్ మార్కులు కూడా. మీ నాన్న మీ అమ్మకి ఏం చెప్పేస్తున్నావు నాకు కాదు. మా అమ్మాయి భలే చెప్పేస్తున్నట్టున్నాడు అడుగుతున్నాను. అది పబ్లేడి ఏంటన్నాడు రాత్రాడు వంట గడపకెళ్ళాడు. ఆడు ఇంజనీరింగ్ చేస్తాడు, మేము చూస్తే ఆడేంటో హర్యానా ఆట పోటీకి వెళ్ళి ఇంజనీరింగ్ ఆట మీదకి ఎక్కించాడు. ఆట పోటీకి వెళ్తాం భలే అనుకుంటారు అమ్మ. ఆ నాన్న ఇంకా ఆ నాన్న వచ్చాడు ఎందుకంటే రాదని ఎక్కడ పంపిస్తావు?
వస్తానన్నాడా అంటే సాయంత్రం ఆమెనేటప్పుడు వస్తాడా? దేవునికి స్తోత్రం, అందులో స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఒక స్త్రీ వల్ల దేశము పాడైపోయింది, విగ్రహారాధన ప్రవేశించింది. ఆ దేశమంతా కరువుతో నింపబడడానికి కారణమైంది. దేవుడు తన సేవకుని విడిచిపెట్టలేదు. నీవు యార్దాను ప్రాంతానికి పోయి యార్దానికి తూర్పున ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండును. దేవునికి స్తోత్రం. కెరీతు వాగు, అది ఏంటది? వాగు, చిన్న వాగు. మన పవాడి కాలం ఉందిగా, ఎర్రకాలం ఉంది కదా. ఇప్పుడు అన్నింటికి అయ్యింది కచ్చెత్తమని పెద్ద తెలుస్తుంది. ఆ పవాడి కాలం ఎలాగో, ఆ ఎర్రకాలం ఎలాగో, ఆ జల్లేరు కాలం ఎలాగో, అలాగే కెరీతు వాగు. దేవునికి స్తోత్రం. మరి పవాడి కాలువ అలా వచ్చి ఆ కోట దగ్గర, ఆ పాపట్సేమ దగ్గర, పట్సేమ దగ్గర గోదావరి వస్తుంది. అదే పట్సేమ అది కట్టేశారు. దాని గురించే అది ఎందులో కలుస్తుంది? గోదావరి కలుస్తుంది. ఈ కెరీతు వాగు ఎందులో కలుస్తుందంటే యార్దాను నదిలో కలుస్తుంది. ఆ యార్దాను నదిలో నీళ్ళన్నీ బుర్ర బుర్రగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. అక్కడంతా తిరుగుతూ ఉంటారు, దాక్కోవడానికి చోటు తక్కువ. కనుక దేవుడు ఈ ఏరియాతో ఏమన్నాడంటే కెరీతు వాగు దగ్గర దాగిండు. అక్కడికి నేను కాకులతో ఆహారం పొందుతాను. దేవునికి స్తోత్రం, అందులో స్తోత్రం చేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటో పంపుతాడు? వారి వాళ్ళ దగ్గర ఎందుకున్నామన్నాడు? నీళ్ళు, నీళ్ళు. అక్కడ నీటి ఓట్లను ఆయన కొరకు సిద్ధం చేశాడు. అది ఎవరికి కనబడని ఓటని నీటి ఓట. అది ఎవరి కొరకు ఉంచాడు? ఏలియా కొరకే. ఆయన అక్కడే ఉన్నాడు, ఇక్కడ ఉండమన్నాడు, ఈ అడవిలో ఉండమన్నాడు, ఈ కెరీతు వాగు దగ్గర ఉండమన్నాడు. సర్లే అని చెప్పి అక్కడే బండలని దొరుకుతా, ఆ నీళ్లు త్రాగుతా, ఉదయ సాయంకాలాలు మధ్యాహ్నాలు ఎవరు చెప్తున్నారు? స్టీవర్డ్స్. వాళ్ళని స్టీవర్డ్స్ అసలు బ్యానర్స్. ఎవరు మోసుకొచ్చేవాళ్ళు ఆహార పదార్థే బ్యానర్ అనిపిస్తూ పాటలు. ఆ బ్యానర్స్ వచ్చేస్తున్నారు. ఓ బ్యానర్ ఏమో రొట్టెలు, ఓ బ్యానర్ ఏమో చేపలు, ఓ బ్యానర్ ఏమో మటన్, ఓ బ్యానర్ ఏమో ఫిష్, ఓ బ్యానర్ ఏమో ఫ్రైలు. అమ్మమ్మకి బిడ్డగా తక్కువ వచ్చిందా? ఎంతమంది బ్యానర్లో? ఈ బ్యానర్లో రన్నింగే, రన్నింగే. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? ఏ ఆహారం వలన, ఏ కుటుంబం వలన ప్రజలు కష్టపడుతున్నారు. వీళ్ళకైతే గాజు నిండా ధాన్యం ఉంది, పిండి ఉంది, నూనె ఉంది, పనివారు ఉన్నారు. వీరి వరకు ఆహారం సిద్ధపరుస్తున్నారు. సిద్ధపరిచి రాజుగారికి రాణిగారికి పెడదామన్నట్టు పెడితే ఈ బ్యాలెన్స్ వచ్చి మెల్లిగా పట్టుకొచ్చేస్తున్నారు. ఎక్కడికి? నాకు తట్టలేదు. రాజుగారి ఇంటికి కెరీతు వాగు, ఆ ఏలియా గారు ఉన్న కెరీతు వాగుకి 8 మైళ్ళు ఉన్నాయి. మా గాంగోపాల్ గారు లెక్క చెప్తాను చెప్తాను. ఆకాశ వాక్యములో అది మోసుకుని వచ్చేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
చేతులు పైకి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మార్గంలో పట్టుకొచ్చి అవి తింటున్నాడు, త్రాగుతున్నాడు. దేవుడు అతన్ని పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రము, గానము ఎవరికి ఆహారం తెచ్చాడు? ఎవరు తెచ్చారు? మరి మీకెవరు తెస్తున్నారు? ఏరియాకి ఎక్కడి నుంచి వచ్చింది భోజనం? మరి మీకు ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పలే. పెన్షన్ ఉడికినాను చెప్తున్నావా? ఎవరు వస్తున్నారు పెన్షన్? పెన్షన్ వాళ్ళు అంత చేసేస్తలే. సగమే చేయండి, వెనక్కొట్టేస్తా. సరిగ్గా లేవలేదు అనుకోండి, బాబాయ్ ఎవరు వచ్చేదంటే ఎవరెవరు పాఠం చేస్తాను. ఏంటి బేరం కలిగి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి? ఏలియా వలనే, ఏలియాకు రాజగృహములో నుండి వచ్చినట్లుగానే, ప్రభుత్వ గృహంలో నుండి వచ్చినట్లుగానే నిన్నను లక్ష్మమ్మ నీకు ఉందా పెన్షన్? వస్తుంది కదా, వెంకట్రాకు వస్తుంది కదా, నీకు రావట్లేదని బాధ అయితే సర్వజనమేది సర్వజనం పెన్షన్ వచ్చే చేతుల్లో లేకలేదు. ఇలాగా ఇలాగా ఇలాగేవా జాగ్రత్త. మా అందరూ ఉన్నా చనిపోయింది. మరి ఆ చెల్లెలు కూడా అలాగే చేసేసినట్టుంటాయి.
సింగిల్ మహిళలంతా ఏదో వచ్చింది. వాటిలో ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం? నిన్ను కనికరించి దేవుడు ప్రభుత్వాలతో మాట్లాడి ప్రభుత్వపు ఖజానాలో నుండి దేవుడు నీకు సొమ్ము ఇప్పిస్తున్నాడు, నీకు ఆహారం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు టిఫిన్ లేకపోయినా మీ టిఫిన్ అద్భుతం. నాకు సరైన భోజనం లేకపోయినా మీ భోజనాలు అద్భుతమైన భోజనాలు. అప్పుడప్పుడు నన్ను కనికరించి మరి కొడుక్కి బామ్మర్దినని మా అత్తగారికి వచ్చిందని దండ అంటారు. మా అత్తగారు మాత్రం చెప్పండి, పూరీలు గ్యారంటీగా. ఆ ముదిమానకేమో చాక్లెట్లు అవి. ఆవిడకి ప్రభుత్వం నుంచి వచ్చేదే, తక్కువ రాదు. మీకు 4 ఏళ్ళే అత్త, మనకెంత? 30, 35, 30 ఎంత తగ్గిందేటి? లోన్ తీసేసుకున్నావా? దేవునికి స్తోత్రం. అయ్యయ్యో ఎలా వస్తున్నారో మా దొక్కుని ఎలా వస్తుందో. ఏలియా పౌరుషము కలిగిన వాడుగా రాజు యొక్క తప్పును ఖండించి దేవుని వర్తమానాన్ని తీసుకుని వెళ్ళి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మీదకి నేరగాండ్రు వస్తారని తెలిసి దేవుడు వెళ్ళి దాచుకోమన్నాడు. అక్కడ ఆహారం అక్కడ చెప్తున్నాడు. కొద్ది నెలలు గడిచిన తరువాత ఆ కెరీతు వాగులోని నీరు ఏమైపోయింది? ఎండిపోయింది. అక్కడికి వెళ్ళమన్న దేవుడు కెరీతు వాగుని ఎందుకు ఎండ చేశాడు? అది ప్రశ్న. పైన వర్షం కురుస్తలేదు. రాజుగారు సమాధానం. ఇంకా ప్రేమ గారు చెప్పండి, నేను ప్రేమ గారు అనాలో మచ్చంటి గారు అనాలో ఏమనాలో నాకు తెలుసుకోలేదు. మిషన్ కొట్టు పెట్టేసి వచ్చేసావా? నా హోదా చెప్పరా నాన్న, నిన్ను అడిగి పిలుస్తాను. అది అమ్మేటి అంటుంది. ఎందుకు నీళ్ళు ఎండిపోయినాయి? ఒక ముఖ్య కారణం ఉంది. సారేపతులోని విధవరాలి కొరకు ఎక్కడికి ఎండిపోయి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదా. వాళ్ళ తల్లి కుమారులు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. ఎవరిని అడుక్కోవడానికి వెళ్ళవా? ఎవరిని బతికులాడుకోవడానికి వెళ్ళవా? నేను వెళ్ళమనేటప్పుడు ఈయన్ని వెళ్ళమని నేను బయలుదేరి వెళ్ళేటప్పటికి ఆ సారపత్రలో విధవరాలు ఏం చేస్తుందట? ఎందుకు లాస్ట్ మీ లాస్ట్ సఫర్ యేసు ప్రభు అప్పగించబడినాడు. ఈవిడికి వీళ్ళకి లాస్ట్ మీల్ తిని చద్దాం. దావిజనుడు వచ్చాడు. సారపుత్రుడు విధవరాలకు సిద్ధం చేసిన పోన్నాడు. వచ్చాడు. చాలా మంది పొలం ఏర్పడుతున్నారు. దేవుని ఆత్మ ప్రేరేపించింది. అది ఆమెను అడుగు అని.
వెళ్ళాడు. అమ్మ కొంచెం మంచినీళ్ళు అన్నాడు. అసలు ఏం లేవు దేశంలో, మంచు లేదు, నీళ్ళు లేవు. నీళ్ళేమంటే ఎవడెత్తాడు? మీ చాలాసార్లు చెప్పాను, మా చిన్నప్పుడు సైకిల్ వేసుకుని చాగళ్ళు బయలుదేరుతుంటే ఏప్రిల్ నెల ఆ టైంలో దాహం అయితే ఏది దగ్గర ఆగి కొంచెం మంచినీళ్ళు ఏమంటే మంచినీళ్ళు యాంటీ ఏరియాలు ఎక్కడ నీళ్ళు లేవు. అక్కడక్కడ ఉన్న ఆ బావులో నీళ్లు తోడుకోవడమే. నీటి చొక్క ఎరగని రాతి ప్రాంతంగా ఉండేది. దేవుడు దీనిని సస్యశ్యామలం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు ఎంత కష్టపడేవారు నీళ్ళు కోసం. ఆ మంచినీళ్ళ చెరువు ఒకటే, అది ఎండిపోతే పాపై చెరువు దగ్గరికి వెళ్ళేవారు. అది కూడా ఎండిపోతే సుజానికి వెళ్ళేవారు. ఇలాంటివి సార్ ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు ఏంటొచ్చేసింది? మనకి కష్టం తెలుస్తుంది, నష్టం తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. మా మధు అన్నట్టు పుష్ అంటున్నాడు. అవి పడతారు కావడేసుకుంటున్నా, అవి పడతాలేదా? నీళ్లు పడతాలేదా? ఆ నీళ్లు పడకుండా ఎందుకు చేయాలంటే నువ్వు నీళ్లు కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆ కుటుంబం దేవుని సన్నిధిలో ఉంది. తల్లి కుమారుడు దేవుని మీద ఆధారపడి ఉన్నారు. వారిని పోషించడం కొరకు ఎక్కడ నీళ్ళ వేసిన దేవుడు అక్కడికి పంపాడు. అక్కడ వారి ఇంటిలో కొద్ది కాలం ఉన్నాడు ఆయన. దేవుడు అద్భుతం చేసేటప్పటికి మొదటి అప్పం తేమా నీళ్ళు ఇమ్మంటే అది నీళ్ళు లేనప్పుడు నీళ్ళు తాగడానికి బయలుదేరింది. ఎందుకు బయలుదేరింది చెప్పండి మీరు? ఎందుకు బయలుదేరింది? ఉన్న నీళ్లు తాగడానికి రాజు ఎందుకు బయలుదేరి చెప్పినప్పుడు లాస్ట్ మీల్ కదా, ఇక లాస్ట్ సిప్ కూడా అయిపోతే అంచేత ఉన్న నీళ్ళు తెచ్చుకున్న నీళ్ళతో ఇంకొకరికి ఇస్తే వాళ్ళు పైగా దైవజనులా కనబడుతున్నాడు. ఆయన ఉన్న నీళ్లు పట్టుకొచ్చి యుద్ధాన్ని బయలుదేరితే ఈయన పెతరాటకం పెట్టాడు. అమ్మా నీళ్లతో పాటు అప్పులే కోడాలా వద్దంటే ఎత్తుకోమని వేసాడు. అమ్మ పెద్దనాటి బయలుదేరి నువ్వు ఎక్కడ ఉంటారా, నేను మా అమ్మాయికి గెలుస్తానని బయలుదేరి నువ్వు ఎక్కడే ఉంటావు. ఆయన బయలుదేరి నన్ను ఎత్తుకోను వద్దురా అంటే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు అని మీకు అర్థం అవడం కోసం ఆ ఉపమానం చెప్పాను. అంతేగాని ఆయన ఉద్దేశాలమ్మా ఆడ ఉండడం లేదు. ఆడ అమ్మనే నాన్నదుడు ఆడ ఉండడం. నా దగ్గర ఉండరా. నేను పుస్తకం ఏం చెప్పానంటే 3 నెలలు దాటిన తర్వాత 6 నెలలు వచ్చేటప్పటికి నా దగ్గరే పడతాం అని బొమ్మలు పడుతుంది. ఆ నీళ్ళు ఎప్పుడైతే ఇవ్వడానికి ఆయన దాతృత్వం చూపిందో, ఆమె హృదయంలోని దాతృత్వం, ఆమె హృదయంలోని ఆతిథ్యపు మర్యాద దేవుడు గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ మర్యాద కూడా గమనిస్తున్నాడు, నా మర్యాద గమనిస్తున్నాడు. ఇంటి నిండా అన్ని పెట్టుకుని ఏమీ లేదమ్మా, అన్నీ 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 ఉన్నాయి. పెట్టిన జంతికలు ఉన్నాయి. మా జూనియర్ ఆశీర్వాదం ఉంటాయి.
ఆ పక్కన నీకు అయ్యా నీ దగ్గర పెంట ఉంటే పెట్టు అంటే ఇదంతా ఏమీ లేవు. అది కొంటాను రామచోళం రామచోళంలో బయట పుట్టుకడికి వెళ్ళాలంటే ఆ సమయం ఎంత తీగా చెప్పుద్ది అంత తీగా చెప్పేది నాకు తెలియదు. అంటే ఉంచుకునే సచ్చినంగా ఉంచుకునే బాబా యాదవ్ గారు యాదవ్ బాల్ గారు ట్యాంకర్లో ఉంచుకునే ఏమీ లేవు. కానీ ఆమె అనలా నీ హృదయములను పరిశీలించు దేవుడు, నీ ప్రతి పనిని పరిశీలించే దేవుడు. అందుకే దేవుడు తన సేవకుని ఆమె ఇంటికి పంపించాడు. దేవుడు తన సేవకుని ఇంటికి పంపించాడు అంటే నిన్ను ఆశీర్వదించబోతున్నాడని నీకు అది అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు మా సంఘం ఎలా ఉందంటే అయ్యగారిగా వస్తే ఏం పెడతారో సూటుకు అనాలేమో, 10 ఏళ్ళు కానుక ఇవ్వాలేమో, ఏం కుటుంబమైన దండేస్తాయి. నిర్బంధంగా అయ్యా దేవుని ఆశీర్వాదం రాదు. దండయాత్రలే దండయాత్రే. స్త్రీల సమావేశమే మృక్కుబడే కృతజ్ఞత అన్నిటికీ బాకీ పడిపోతున్నావు. తెలుపుతలేదు నీకు. పెద్ద గొయ్యాలు పడిపోతున్నాయి. పెద్ద గొయ్యి. ఆయన అలాగే పళ్ళు కాపాడుతున్నా రానంటున్నాడు కదా అని చేత నాకు రాత్రి పూటమే కావాలి అనే మహాభక్తులు ఉన్నారు. అని నన్ను రాకుండా చెప్పకపోతాం వెరీ గుడ్ అని కరెక్ట్. అమ్మయ్య అలా టీవీని కొనాల్సిన అవసరం లేదు. చెన్నై గడ్డి అబ్రహాం దీవుని అబ్రహాంతో ఇస్తాను యాభై దీవుని యాభై. నువ్వు అల్లుడి మొత్తం వేసుకొని చేరుకోవాలని ప్రయత్నం చేయకు. మా అక్క ఉంది కదా, మా అల్లుడు ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం. సారేపతలోని విధవరాలిని దర్శించడానికి యేసు ప్రభు కూడా పరిచయం ఆ ప్రస్తావన చేశాడు. సారేపతలోని విధవరాలి ఇంటికి మాత్రమే ఏలియాను పంపాడు, ప్రవక్తను పంపాడు. దేవునికి స్తోత్రం. నీ మనస్సులను పరిశీలన చేసేవాడు, నీ అంతరంగమును పరిశీలన చేసేవాడు. ఆమెలో విసుగుదనం లేదు, ఆమెలో ఏ విధమైనటువంటి గొడుగుడు నసుగుడు లేదు. మన గొడుగుడు నసుగుడు లేకుండా మన బతుకు లేదు. ఉందా? చెప్పండి. రేపు భోజనానికి ఏమేమి తెచ్చారు? పసుకోవడానికి ఎంత ఇచ్చారు? దయ సేవకులకి ఛార్జీలు ఇవ్వాలంటే మీ తాత ఇక్కడ
నాన్నగారు రాదు కదా. అలా భోజనం పెట్టాలంటే ఎవరు పెట్టాలి? కేర్ ఇవ్వాలి, భోజనం పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం పనిలోకి వెళ్తాక ఆర్డర్ పెడుతున్నావా, టిఫిన్ చెప్తున్నావా, టీవీ చెప్తున్నావా? అయ్యో పూలు తెచ్చుకుని నీకే ఎంత అడుగుతున్నావు? అడుగుతున్నావా లేదా? అడగలే. ఏం అడగడం మహావిద్యుడు. పైగా నాకు ఇడ్లీ పోదామా అయ్యోకి ఉప్మా పెసరట్టు తినేవాడు, ఇడ్లీ వడ తినేవాడు, అంటే దోశలు తినేవాడు. మెనపట్టు కావాలన్నమాట. ఇంకా స్పెషల్ వాళ్ళు ఉన్నారు. ఏంటి తెలుసా? ఎగ్ దోశ. ఊరికి అంతా గేలు గిల్లు పెడుతున్నావు. మరి వాక్యం చెప్పడానికి వచ్చిన దైవజనులు ఏలువా ఎవరిదనుకో తెలియదు వాళ్ళు నీరు ఎండిపోయినట్టు ఎండిపోతాయి. జాగ్రత్త. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంటాయి. నేను చేసిన తప్పది. రేపు ఇక్కడ ఇచ్చేది దశంబాగా లేకపోతే వ్యాఖ్యం ఉంటాయి. ఎవరికి వచ్చి దశంబాగా ఇద్దాం అంటున్నాను. అయ్యగారు ఎవరన్నారు? ఈ అందులో పప్పులు ఉప్పు పప్పులు ఉప్పు ఆమె ఇంటికి తీసుకెళ్ళింది. మొదట అప్పగించింది. ఆ కుండలో ఆ తొట్టెలో పిండి అయిపోలేదు, కుండలో నూనె కరిగిపోలేదు. చాలా దినాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. దైవజనుడు అక్కడే ఉన్నాడు. ఆ ఇంట జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? కుమారుడికి బలహీనత వచ్చింది. దైవజనుడు ఆ ఇంటిలో ఉన్న కుమారుడికి బలహీనత వచ్చింది. నేను ఇప్పుడు రెఫరెన్స్ చెప్పలేక దైవజనుడు దగ్గరికి వెళ్ళాడుతుందయ్యా, దైవజనుడా మేము ఆగాలో చచ్చిపోవాల్సిన వాళ్ళం, ఎందుకు మాకు ఇలా చేశావు? నా కుమారుని దూరం చేస్తావా? ఏలియా ద్వారా ఆ కుమారుడు స్వస్థపరచబడ్డాడు. అందరూ స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలం గడిచిపోతుంది. అక్కడి నుంచి రోషము కలిగిన వాడై సవాలు విసిరాడు. ప్రజలారా, మీరు ఎంతకాలము రెండు తరంపుల మధ్య ఉంటారు. ఏదో ఒక దేవునినే ఆరాధించండి. రండి, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప తెలుసుకుందాం. వాళ్ళు ప్రవక్తలంతా వచ్చేసరి బయలుదేరతాడు. ఈయన ఒక్కడే. ఆయన చెప్పాడు, మనం బలులర్పిద్దాం. ఎవరి దేవుడు అగ్ని పంపించి బలిని దహనం చేస్తాడు, ఆ దేవుడే గొప్ప. వాళ్ళని అంగీకరించాలి. ముందు ఛాన్స్ మీకే ఇచ్చారు. ఆ 450 మంది ప్రవక్తలు ఉదయం మొదలు పెట్టి మధ్యాహ్నం వరకు అరిచారు, కేకలేశారు. ఈయన మధ్యలో అంటున్నాడు, మీ దేవుడు ఊరేళ్ళాడేమో, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మరి ఏం చేస్తున్నాడో, మొహం కడుక్కుంటున్నాడేమో, బాత్రూంలోకి వెళ్ళాడేమో. ఏమైపోతుంది? మండిపోతుంది.
ఇంకా చాకులతో రాజులతో అలా ఏం చేస్తున్నారంట, ఈసేసుకున్నారు, రక్త తర్పణాలు. అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, ఇక మీ టైం అయిపోయింది, మీరు ఇంటి పెట్టేయండి. వారు కట్టిన బలిపీఠమున పడద్రోశారు. మరొక చక్కటి బలిపీఠమును కట్టారు, దాని మీద కట్టెలు పెట్టాడు. అర్పించవలసిన అర్పణను తీసుకొచ్చి దాని మీద పెట్టారు. నీళ్లు తీసుకురండి అన్నాడు, బిందెలతో నీళ్లు తెచ్చారు. పానీయార్పణం, అక్కడ ఎన్ని అర్పణాలు ఉన్నాయో తెలుసా? బలి అర్పణము, పానీయార్పణము. ఈ అర్పణాలన్నీ అయిన తర్వాత ఇప్పుడు మాకరించి చేతులు పైకి అంటున్నాడు, పరలోకమందున తండ్రి, నీ మహిమ కనపరచులాగున, వీరికి నీ శక్తి కనపరచులాగున పరలోకాన్ని తెరచి అగ్నిని పంపు. ఊరికి తంతులేదా? పరిశుద్ధ యాజ్ఞని పంపుదేవా, పరిశుద్ధ యాజ్ఞని పంపుదేవా, పరిశుద్ధ యాజ్ఞని పంపుదేవా అన్నాడు. నేను అడుగుతున్నాను, అయినా మీరు పంపులేదు అట్లా. నేను అడుగుతులే తప్ప, నేను గొప్పలు వేసుకుంటాను తప్ప మీరు ఎవరైనా గొప్పలు వేస్తున్నారా? జాగా అవుతున్నా ఇంకా వేయాలంటే గొప్పలు వేస్తుంది. కానీ గంటలు కానీ, గాడోళ్ళు కానీ, వాసములు కానీ, కొత్తోళ్ళు కానీ ఇంకెవ్వరు ఎవరు కొల్లోడు బాగైతే ఐదు పక్కన ఇస్తారు. నేను చాలాసార్లు వెళ్ళి పాల్గొచ్చాను. నేను హై స్కూల్లో చదివినట్టు రోజు అవసరానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి కొంచెం టైం అయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పాల్గొచ్చి వచ్చేవాడు. ఏరియాగా నడవలే, ప్రార్థించాడు. ఇంత పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి దహించి ఇప్పుడు ఎప్పుడే అందరం పడుకో 450 మంది ప్రార్థన ఏం చేశారు? ఖడ్గముతో. ఈ వార్త ఎవరికి తెలిసింది? అమ్మగారికి ఎలిపెత్తరాని గారు, యజమేలు గారికి తెలిసింది. కొట్టెట్టుకుంది. నేను అక్కడ ప్రాణాన్ని తీయకపోతే ఈ వాక్యం తెలిసింది. ఇక పరుగులు ఎక్కించుకున్నాడు. 3 దినముల దూరం అంత ప్రయాణం, 1 రోజులు పరిగెత్తేసి అడవిలోకి వెళ్ళిపోయి ఒక బదరీ వృక్షం క్రింద పెద్ద పెద్ద చెట్లలో, ఆ ప్రాంతంలో బదరీ వృక్షం అంటే రేగు చెట్టు కింద పడుకొని ఆలసిపోయి, దేవా నన్ను నా పితరుల దగ్గరికి చేర్చేయాలి. ఎన్ని శ్రమలు, కష్టాలు, బాధలు ఎదుర్కొన్న ఈయన చివరికి యెజెబెలు యొక్క నిర్ణయానికి బెదిరి భయపడి పారిపోతే అక్కడ నిద్రపోతుంటే చాలాసేపు నిద్రపోయిన తర్వాత ఎవరో తట్టారు, లేపారు. లేచాడు, కూర్చున్నాడు. అక్కడ కాల్చబడిన రొట్టెలు, నేల కొండ కనబడింది. అమ్మయ్య అనుకున్నాడు. ఎవరు ఇచ్చారు ఏంటని చూడలే. గబగబ ముందు నీళ్ళు కూర్చొని తాగేశాడు. అక్కడ రొట్టెలు తీసుకున్నాడు, పడా 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 నవలేశాడు, మింగేశాడు. మళ్ళీ నీళ్ళన్నీ తాగేశాడు. వాటి కొంత మొహం కూడా తడుపుకున్నాడేమో, తడుపుకోవాలి కదా.
మళ్ళీ అమ్మయ్య నా ప్రాణం శాత తీరిందని ఆ తలగడ రాయ తలగడ ఉంది, దాన్ని పట్టుకుని మళ్ళీ నిద్రపోయి మళ్ళీ పట్టేసింది. శరీరం అలసట, ఆకలి తీరిపోయింది. ఈసారి మళ్ళీ నిద్రపడేసింది. మళ్ళీ ఎంతసేపు నిద్రపోయాడు, మళ్ళీ టైంకి లేపాడు. అది లేపిన వాళ్ళు ఎవరో చూస్తారా? లేచేసాడు, మళ్ళీ ఆ నీళ్ళు తాగేసాడు, మళ్ళీ ఆ రొట్టె తినేసాడు, మళ్ళీ అవన్నీ తీసుకొని పడకేస్తే మళ్ళీ మళ్ళీ తొంగిపోతాడు. నీకు ఆహారం పెట్టింది, నీళ్ళు ఎక్కింది, నువ్వు నిద్రపోతానికి కాదు. దేవుడు నిన్ను కలవాలనుకుంటున్నాడు. నువ్వు ప్రయాణం చేయి, మొదలుపెట్టు, నడక మొదలుపెట్టు. ఈ తిన్న ఆహారం ఎన్ని రోజులు నడిచాడంట? 40 పగలు రాత్రులు నడిచాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు జ్ఞాపకం చేస్తాం. ఇష్మీలైన ఏరియా కెరీతు వాగు దగ్గర పోషించబడ్డాడు. సారెపతలోని విధవరాలి అంట పోషించబడ్డాడు. అక్కడి నుంచి ఈ సవాలు చేసిన చోట ఉన్నప్పుడు కొంతమంది ఓబద్య ప్రవక్త కొందరు పోషించినప్పుడు ప్రవక్తను పోషిస్తున్నాడు. ఈయన పోషించాడు. అక్కడి నుంచి చివరిగా ఇప్పుడు ఎక్కడ పోషించబడ్డాడు? బదరీ వృక్షము కింద పోషించబడ్డాడు. ఇప్పుడు ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నాడు? ప్రయాణించి వెళ్ళాడు. దేవుని పర్వతం అనబడిన హోరేబుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నిన్ను ప్రశ్నిస్తున్నా, నిన్ను పోషిస్తున్న దేవుడిని నిన్ను కలవాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు, నీకు ప్రత్యక్షత ఇవ్వాలనుకుంటున్నాడు. ఏలియా వలె నీవు ప్రయాణము చేయగలుగుతున్నావా? ఏలియా దేవుడిని కలుసుకోవడానికి ఈ 40 రోజులు ఏ విధమైన ప్రయాణంలో ఏమైనా తిన్నాడా? ఈ ఆహారపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణించాడు. ఉపవాసమే. మన విశ్వాస యాత్రలో, మన జీవిత యాత్రలో మన ఉపవాస ప్రార్థన ఎంత? నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో ప్రమాదాలు తప్పిపోతాయి, ఎన్నో సాధనలు తప్పిపోతాయి, ఎన్నో దయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, ఎన్నో అపజయాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతుందా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నా తర్వాత ఇంకో ప్రారంభం ఉంది. కంగారు పడిపోకండి. దైవజనులు దేవుడు వాక్యం అందించడానికి మళ్ళీ మన మధ్యకి వచ్చారు. పక్క 2 నిమిషాలు మాత్రం స్తోత్రం చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి. మనల్ని విడువని దేవుడు, నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, నన్ను విడువని దేవుడు. ఆయన నిన్ను విడువాలనుకుంటున్నాడు. నువ్వే విడిచిపెట్టి పెట్టుకో. కర్తాము